ప్రతి తల్లి ప్రతి తండ్రి తన బిడ్డలకు మేలైన వాటిని ఇవ్వాలని, వారు కోరుకున్నది ఇవ్వాలని, శ్రేష్టమైనది వారికి వారి ఆశ కలిగిన దానిని ఇవ్వాలనేటువంటి తలంపు కలిగి ఉంటారు. అలాగే మనలో మనం ఎలా కోరిక కలిగి ఉంటామో మన పిల్లలకి శ్రేష్టమైన వాటిని వారు కోరుకున్నది ఇవ్వాలని కోరుకుంటాము. దేవుడు కూడా మనకు ఏది ఇష్టమో దానిని ఆయన గ్రహించి దానిని ఇవ్వాలని కోరుకుంటా ఉంటాం. నీకు ఏది ఇష్టమో, నీకు ఏది కావాలో, నీకు ఏది అవసరమో అది ఆయన తెలుసుకొని సమయోచితముగా నీకు ఇస్తూ ఉంటాడు. ఇవ్వాలని కోరిక కలిగి ఉంటాడు. ఊరికి ఇస్తాడా? ఊరికి ఇస్తాడా? పిల్లోడు నీ మాట వింటా ఉంటే, నువ్వు చెప్పిన పనులు వింటా ఉంటే, నీకు ఇష్టమైన రీతిగా వాడు జీవిస్తూ ఉంటుంటే, వాడి కొరకు నీకు ఏదైనా ఇవ్వాలి, నేను ఏదైనా తీసుకురావాలి, వాడి అవసరత నేను తీర్చాలి అన్నటువంటి తృష్ణ నీలో కలిగిన రీతిగానే దేవుడు కూడా మనలో కూడా మనం పరిశీలిస్తూ ఉంటాడు. మనకు కావాల్సినది ఏదో ఇవ్వాలంటే ఆయన ఏమంటాడు అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నీకు ఇష్టాలు అనేకమని ఉన్నాయి, నీకు కావాల్సింది ఎన్నో ఉన్నాయి, నీ అవసరతలు ఎన్నో ఉన్నాయి, నువ్వు కోరికలు ఎన్నో ఉన్నాయి. అవి తీర్చబడాలి అంటే మొదట నువ్వేం చేయాలో చెప్తా ఉన్నాడు ఆయన. మనం ఏం చేయాలో చెప్తా ఉంటాడు. మనకు అనేక ఆశలు ఉంటాయి. జాన్వి గారికి బిల్డింగ్ కట్టుకోవాలని ఉంది, ఆమెకి ఆశ, ప్రతి ఒక్కరికి ఆశ. మాకు ఉంటుంది, ఈ డాబా మీద ఇది డాబా వేసుకొని పైన మంత్రం కట్టుకొని కింద ఉంటాము. ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. దానిని నెరవేర్చి నీ ఆశను ఆయన గమనిస్తూ ఉంటాడు. నా బిడ్డకి ఆశ ఉంది, దాన్ని నేను తీర్చాలి. ఆశ తీర్స్తే ఆనందం మామూలుగా ఉంటుంది. ఆ ఆనందాన్ని చూసి నీ బిడ్డకి ఒక చాక్లెట్ ఇస్తే అది ఎంత ఆనందం గంతులేపుతూ ఉంటాడో, ఆ ఆనందం చూసి నువ్వు ఎంత ఆనందపడతావో ఆయన కూడా ఆయన అంత ఆనందపడతాడు. నువ్వు ఆనందిస్తే, నీకు కలిగిన దాన్ని ఆయన ఇస్తే, నువ్వు కోరుకున్నది ఆయన ఇస్తే, నీ ముఖంలో ఉన్న ఆనందం, సంతోషం ఆయన అది చూసి ఆయన ఆనందించే దేవుడు అయి ఉన్నాడు మన దేవుడు. అంత గొప్ప దేవుడు. నీ ఆశను నేను తీర్చాలి అంటే మొదట చెప్తా ఉన్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి. ఎక్కడ ఉండాలంట? ఆయన యందు మనం నిలిచి ఉండాలి. నీ యందు ఎట్టు నిలిచి ఉంటామయ్యా మేము? మా పక్కన ఉన్నావా? నీతో సహవాసం చేయటానికి లేవుగా. నీ యందు ఎట్టు నిలబెడతాం మేము? నీ లోపలికి ఎలా వచ్చేస్తాం మేము? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యం నీలో నీవు నిలిచి ఉంటే, ఈ గ్రంథం చెప్పినది నువ్వు చేస్తా ఉంటే, ఆయనలో నువ్వు నిలచిన వాడివై ఉంటావు. ఆయనలో నువ్వు నిలచిన దానివై ఉంటావు. ఆయన యందు నువ్వు జీవిస్తూ ఉండి ఉంటావు.
మొన్న ఒక సాక్ష్యం విన్నాను, రాత్రి చెప్పాను. ఒక ముస్లిం సహోదరి రోగం వచ్చింది, మంచం మీద పడిపోయింది, ఎన్నో మందులు వాడింది, ఎక్కడికెక్కడో తిరిగింది, ఎక్కడా తగ్గటంలా. ఇక వదిలేశారు. సంవత్సరం గడిపోయింది, 7 సంవత్సరాలు మంచం మీద పడిపోయింది. అస్థి పంజరం లాగా ఉంది, చచ్చిపోద్దనుకుంటామన్నారు బంధువులందరూ. ఒక ఆమె వచ్చి చెప్పింది, యేసు ప్రభుని నమ్మకమ్మా, ఆయనకు దువా చేయి, సత్యవాడిని బ్రతికించేవాడు, సత్యవాడిని బ్రతికించేవాడు అని. అందరూ నీ మీద ఆశలు వదులుకున్నారు. మరణానికి నువ్వు దగ్గరగా ఉన్నావు. ఇప్పుడైనా దేవుని నిన్ను వేడుకుంటే యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు అని చెప్పారు. ఆ మాట చొప్పున ఆమె సాగు బ్రతుకుల మధ్య ఉన్నది, ప్రార్థన చేసుకుంటాం మొదలుపెట్టింది. బాగుపడటం లేపులేశాడు, స్వస్థపరిచాడు. సచ్చిద్ది అనుకున్నవాడు భక్త కూడా బతికేయబట్టి ఆశ్చర్యపోయాడు. కొంతకాలం తర్వాత వారికి ఒక కుమారుడు పుట్టాడు. సంవత్సరం మొదట జరుగుతూ ఉన్నాయి, దినాలు గడుపుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ వీళ్ళకి వ్యతిరేకమైపోయారు. వ్యతిరేకమైపోయి మీ ఆవిడ బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్తుంది, మీతో మాకు సంబంధం లేదు, మీ కుటుంబాన్ని తెలివేస్తున్నాం అని చెప్పేసి వేసేసారు. ఆయన ఏమన్నా దేవుని వదిలిపెట్టలేదు. భర్త ఏమనుకున్నాడంటే ఎలాగో బతికింది, దేవుడు బతికించాడు కాబట్టి దాని సావేదు, దాని సచ్చిద్దులే అనుకున్నాడు. పరిస్థితి సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక భయంకరమైన పరిస్థితి వారి మధ్యకు ఉంది. భర్త అడిగాడు, నేను కావాలా, నీకు యేసు కావాలా? నేను కావాలా, నీకు యేసు కావాలా? నువ్వేదన్నా చేస్తే ఇంట్లో రహస్యంగా చేసుకో, బయటకు మాత్రం రా మాక. అట్ట ఉంటే తనే నా ఇంట్లో ఉండాలంటున్నాడు. అట్లా లేకుండా ప్రార్థనకు ఒకసారి వెళ్ళేపాటికి, ప్రార్థన ఎక్కడైతే ప్రార్థనకి వెళ్ళిందో అక్కడి నుంచి కొట్టుకుంటా 2.5 కిలోమీటర్లు కొట్టుకుంటా వచ్చాడు. ఒళ్ళంతా ఉగనం అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళాడు, కత్తి దొరికింది, కత్తి తీసుకొని మెడకాయ మీద వేసాడు. ముద్దు కత్తి అవటం వలన మెడ నరాలు తగ్గలేదు, కానీ చర్మం మాత్రం చిక్కింది, కోసుకుందనమాట. వాళ్ళ బావగారు వచ్చాడు, తెల్లారి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళాడు, ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఈ రకంగా కొడతారా, ఎందుకురా అని చెప్పేసి హెచ్చరించిన తర్వాత పంచాయతీ పెట్టారు. పంచాయతీలో ఒక మాట అడుగుతా ఉన్నాడు భర్త. ఏమంటున్నాడు? నీకు యేసు కావాలా, నేను కావాలి. మనమైతే ఎట్టగొట్ట షార్ట్గా చేసుకుంటావులేయా, షార్ట్గా చేసుకుంటానులే, నిన్నట్టు వదిలిపెట్టుకును, నా భర్తవి, నువ్వు నన్ను పోషించేవాడివి, నా బిడ్డలకు తండ్రివి, వాళ్ళకి మంచి చదువు చదివించాలన్నా నువ్వే కదా అని మనం అనుకుంటాం, రాజీ పడిపోతాం. ఆయనకి తెలీదా? ఆయనకి తెలీదా నా సమస్య ఇంత భయంకరంగా ఉన్నప్పుడు ఎలా జీవించాలని తెలీదా? అంత కాకపోతే నన్ను క్షమించాయని ప్రార్థన చేస్తారులే అనుకుంటాం. కానీ తన భర్తతో ఒక మాట చెప్పిందండి, నీవు లేకపోతే నేను బ్రతుకుతా, నీవు లేకపోతే నేను బ్రతుకుతా, ఆయన లేకపోతే చచ్చిపోతా. నీవు లేకపోతే నేను బ్రతుకుతా, ఆయన లేకపోతే చనిపోతా. భర్త అయిన వాడికి అంత అవమానంగా ఉంటుంది. నేను లేకుండా ఇది ఎట్ట బతికి, నేను లేకుండా ఇది ఎలా బతికిద్ది, పిల్లలకి చదువులు ఎలా చెప్పింది, తినటానికి అక్కడి నుంచి వస్తుంది దీనికి. ఎప్పుడైతే ఆ మాట అందేవారు, ఆ రోజే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి వేరొక అమ్మాయిని పెట్టేసి వస్తున్నాడు.
వీళ్ళకి తినడానికి తిండి లేదు, కట్టుకుంటానికి వస్త్రం లేదు, పిల్లల్ని చదివించుకుంటానికి ధనం లేదు. అయినా దేవుని విడువక ఎందువలన ఆయనని అనుసరించడం మొదలుపెట్టింది. ఈరోజు తినటానికి తిండి లేని ఒక కొడుకు 100 మందికి తిండి పెడతాన్నాడు. 100 మందికి తిండి పెడుతున్నాడు. కాళ్ళకి చెప్పులు లేని ఒక కొడుకు ఈరోజు కారులో తిరుగుతా ఉన్నాడు. ఈరోజు కారులో తిరుగుతా ఉన్నాడు. అధికారులు లేచి ఆయనకి నమస్కారం చేస్తా ఉన్నారు. దేని వలన? ఆయన అంటున్నాడు, నా యందు మీరు నిలచుండండి. ఆయన యందు నీవు నిలచి ఉన్నట్లయితే అద్భుతాలు చేసేవాడు నీ పక్షంగా నిలబడి ఉంటాడు. ఆయన యందు నీవు నిలచి ఉంటే నీకు ఏది ఇష్టమో ఆయన అది జరిగిస్తాడు. ఆయన యందు నువ్వు నిలచి ఉంటే నీకు ఏది అవసరమో దానిని ఇస్తాడు. ఆయన యందు నువ్వు నిలచి లేకుండా నాకు దేవుడు అది చేయలేదు, దేవుడు నాకు ఇది చేయలేదు, దేవుడు నాకు అడ్డ పెట్టలేదు అనుకుంటే అవి అన్నీ సున్నా. మనము మొదటిగా నేను ఆయన యొద్ద నిలిచి ఉన్నానా, ఆయన వాక్యం చొప్పున నేను జీవిస్తా ఉన్నానా, ఆయన మాటను నేను వింటున్నానా అనేటువంటి నీకేదన్నా జరగాలి, నీకేదన్నా మేలు కావాలి అనుకున్నప్పుడు ఒక భక్తుడు ప్రతిరోజు దేవుని సన్నిధిలో పరీక్షించుకునేవాడంట. ఈరోజు ఏదైనా మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ దాని ద్వారా తప్పిపోయి నీ నుంచి బయటకు వెళ్ళానేమో, నీ అందరి నుంచి లేచిపోయి పక్కకి వెళ్ళిపోయానేమో అయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు పలానా చోట ఇలా చేసేవారంటే ఆ రోజంతా ఏడ్చేవాడంట. అయ్యో పొరపాటు చేశానయ్యా, నేను పొరపాటు చేశా, నన్ను క్షమించని ఆ దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరలా సరి చేసుకుని దేవునితో సహవాసం చేసి ఆ రీతిగా చేయటం వలన భక్త సింగ్ గారు అనేటువంటి దైవజనుడు కొన్ని లక్షల మందిని దేవుని వైపు నడిపించాడు. కొన్ని లక్షల మందిని దేవుని వైపు నడిపించాడు. నువ్వు ఎలా నడిపించావు అంటే, ఆయన యందు నేను ఉన్నానయ్యా, ఆయన నాతో ఉన్నాడు, నేను ఎప్పుడు ఆయనను విడిచిపెట్టలేదు. ఆయన మాటలు నా హృదయంలో భద్రపరుచుకున్నాను. నీవు కానీ నీ బిడ్డలు కానీ ఒక ఉన్నతమైన స్థానంలో కనబడాలి, చూడాలి నేను ఆశించినట్లయితే నీవు మొదటగా చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, నువ్వు ఆయన యందు జీవించాలి. ఆయన మాటలు నీలో ఉండాలి. ఆయన మాటలు నీలో ఉన్నప్పుడు నీ కోరికంటూ ఆయన గ్రహించి దానిని నెరవేర్చడానికి పరిచయపడేవాడు మన దేవుడై ఉన్నాడు. ఆయన మాటలు కనుక నీలో లేనట్లయితే అపవిత్రత నేను వెంటాడుతుంది, పాపం నిన్ను వెంటాడుతుంది, అసహ్యత కార్యాలు మాటలు నీలో ఉంటాయి. మనము ఆయన మాటలు చొప్పున మాట్లాడవలసిన వారమైనా కానీ మనుషులు మాట్లాడుకున్నట్టుగా పోకిరి మాటలు, అసహ్యకరమైన రోత మాటలు మన హృదయంలో నుంచి రాకూడదంతే. నోరు మంచిదైతే ఊరు మంచిది. మన నోరు మన హృదయములో నుంచి వచ్చు మాట మంచిగా ఉంటే ప్రతి ఒక్కడు నిన్ను గౌరవించేవాడే. ప్రతి ఒక్కడు నిన్ను గౌరవించే. దేవుడు నిన్ను ఒక అందరిలో నేను ఒక గౌరవం కలిగిన పెట్టగా చూడాలి.
10 మంది నా బిడ్డను గౌరవించాలి. ఆమె ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంత ప్రజలు ఆమెను గౌరవించాలి, ఆమెను గుర్తించాలి. నిన్ను ఎదుటి వారు గౌరవించాలన్నా, ఎదుటి వారు గుర్తించాలన్నా ఒక రహస్యం ఉంది. ఏమిటో తెలుసా? ఆయన యందు నువ్వంటూ ఆయన యందు నువ్వు ఉంటే 10 మంది నిన్ను గౌరవిస్తారు, 10 మంది నిన్ను గుర్తిస్తారు. నా స్నేహితుడు 10th క్లాస్ కూడా సరిగా పాస్ అవ్వాల. వాడు వస్తా ఉంటుంటే డాక్టర్లు లేచి నిలబడతారు. తినటానికి తిండి లేని వాడు, కట్టుకుంటానికి సరైన వస్త్రాలు లేకుండా ఉన్నవాడు ఈరోజు రామలింగేశ్వరం నగర్లో 2 కోట్లకు బిల్డింగ్లో ప్రార్థన నడిపిస్తా ఉన్నాడు. డాక్టర్లకి బాప్తీసాలు ఇస్తా ఉన్నాడు. డాక్టర్స్ ఏదైనా చేయాలంటే డాక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటారు, ఎలా చేయాలయ్యా, ఏం చేయమంటాం? ఎందువలన దేవునిలో వాడు ఉన్నాడు, వానిలో దేవుని మాటలు ఉన్నాయి. వానిలో దేవుని మాటలున్నాయి. మనలో ఆయన మాటలున్నాయి. మనము ఆయన యందు ఉంటున్నాము. ఆయన యందు కనుక నీవు ఉన్నట్లయితే నువ్వేనాడు చేచావు చెయ్యచాసనీడు. ఆయన మాట సృష్టిని కలుగచేసింది. ఆయన మాట సృష్టిని కలుగచేసింది. ఆ సృష్టిని కలుగచేసిన మాటలు నీలో ఉంటే, ఆ సృష్టిని కలుగచేసిన వాని మాటలు నీలో ఉంటే నిన్ను ఒక నూతన సృష్టిగా మారుస్తాడు. నిన్ను ఒక నూతన వ్యక్తిగా మారుస్తాడు. 10 మంది ఎదుట ఒక ఉన్నతంగా నిలబెడతాడు. తినటానికి ఒక పండు కొనుక్కోవటానికి పావులాకోవడానికి లేనివాడు వేలాది మందికి తిండి పెట్టి యోగ్యతను కలిగజేశాడు. ఏసన్న గారు ఉన్నారు. ఒక ఆమె వాళ్ళ భోజనాన్ని పిలిచింది. భోజనం చేస్తా ఉన్నాడు. అప్పటికల్లా ఆయన మారలా, అమ్మాళ్ళు ఆయన మారలా, కూర్చొని భోజనం చేస్తా ఉన్నాడు. వాళ్ళ ఆయన ఇంట్లోకి వచ్చాడు. అయ్యగారు కూర్చొని భోజనం చేస్తా ఉన్నాడు. ఏం చేశాడో తెలుసా? అన్నం కాల్చంలో నేను ఉమ్మేశాడు. రెండుసార్లు వచ్చాడు. వేరే వాళ్ళైతే తిరగబడి తిట్టి దూషించి ఆ పళ్ళాన్ని అవతల పెట్టి నేను గొప్ప దైవజన్ని నీ ఇంటికి వచ్చి ఈ రకంగా అవమానపరుస్తామని ఆ దైవజనులు ఏం చేశాడు తెలుసా? తినేశాడు. ఎందుకు ఆ సహనం ఉంది? ఎందుకు ఆ ఓర్పు ఉంది? ఎందుకు ఆ విధేయత ఉంది? క్రీస్తులో ఆయన క్రీస్తు కొట్టబడుతున్నా కానీ, కొరడాలతో కొడుతున్నా కానీ, చేతులతో గుద్దుతున్నా కానీ,
ఆయన గడ్డాన్ని పెరుగు వేస్తున్నా కానీ నోరెత్తి మాట్లాడు. క్రీస్తులో ఈయన జీవిస్తున్నాడు కనుక, క్రీస్తులో ఈయన బ్రతుకుతున్నాడు కనుక ఎదుటివాడు ఉమ్మేసిన కాంగట్టు నేశాడు. ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. తెల్లారే పాటికి 2 బస్తాల బియ్యం తీసుకొచ్చి ఆయన ముందు పడేశాడు. ఎవడైతే కూశాడు, వేరే వాళ్ళైతే నన్ను రామని మాట్లాడేవాడు, వేరే వాళ్ళైతే ఇస్త్రీ పడ్డం అవతల పట్టేసేవాడు. ఈ దేవతనుడు ఎలా? ఇదా దేవత? దేవుని భక్తి అంటే విధేయత అంటే ఇదా? అలా నడితే యేసు ప్రభు ఆయనలో ఉన్నాడు. యేసు ప్రభు ఆయనలో ఉన్నాడు. మనలో ఎవరున్నారు? మన మాటలు ఎలా ఉన్నాయి? మన ప్రవర్తన ఎలా ఉంది? ఆయనను చూపిస్తున్నామా లేక ఆయనను పక్కకి నెట్టేసి మనము కనపడుతున్నాం? ఆయనను పక్కకి నెట్టేస్తే కొద్దిసేపు నువ్వు బాగున్నామంటారు, పక్కకి వెళ్ళి ఆ యాసం చూడరా అంటాడు. ఆ యాసం చూడరా అంటాడు. మొదట నీ ముఖం మీద గౌరవిస్తారు, పక్కకి వెళ్ళి పెట్టి మనం ఎలా జీవించాలి అంటే ఆయన కోరుకుంటా ఉన్నాడు. మీరు నా యందు జీవించండి, మీరు నా మాటల ముందు హృదయంలో ఉంచుకోండి, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉంచుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని గౌరవించేటట్టుగా చేస్తారు. మిమ్మల్ని గౌరవించేటట్టుగా చేస్తాడమ్మా. నిన్ను చూసిన వారు ఆయన చూడాలి, నిన్ను చూసిన వారు ఆయనను చూడాలి. నీ మాటలు విన్నవారు ఆయన మాటలు వినబడాలి. ఆయన మాటలు ఎప్పుడైతే ఆ రీతిగా జీవిస్తే ముందుకు సాగుతూ ఉంటే, పౌలు భక్తుడు ఆయనలో జీవించి ఆయన మాటలు హృదయం అంతా నింపుకొని ప్రజలకు ప్రకటిస్తా వెళుతూ ఉంటే, ఆయన అంటుకున్న జేబురు మొలలో కూడా జనాల మీద విసిరితే స్వస్థపడి బాగుపడ్డారు. కనుక మనము మన బిడ్డలు ఒక ఉన్నత స్థానములో మన బిడ్డలు కనబడాలి అంటే ఆయనందు మనం ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటావు, అపవిత్రతకు దూరంగా ఉంటావు. దేవుని యొక్క చిత్తం చేయటానికి నువ్వు అధిక ప్రాధాన్యత ఇస్తావు. ఆయన మాటలు మనలో లేకపోయినప్పుడు పర్వాలేదులే, ఇది చేస్తే ఏమవుతుందిలే, అందరూ చేస్తున్నారుగా, అందరూ వెళ్తున్నారుగా, ఒక నిర్లక్ష్యం నీలో ఏర్పడుతుంది, ఒక నిర్లక్ష్యం మనలో పెరుగుతుంది. అటు నిర్లక్ష్యం నీలో కలుగుతున్నప్పటి నుంచి దేవుడు క్రమక్రమంగా దూరమైపోతాడు. క్రీస్తు బిడ్డలమైన మనం
ప్రతి విషయమందును జాగ్రత్త కలిగి ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి. ఆ రీతిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనలను మన బిడ్డలను జీవించలేదైనా దేవుడి మాటలు జీవించలేదు.